పాడకే చినుకులు పడుతున్నాయి. గుడికి వెళ్ళాలి అసలు చినుకులు పడితే ఎలా? అప్పుడు పోతాయి. ఎన్ని ఏసీలు ఉంటాయి ఇలాంటి గాలి రావాలి చెప్పు. వర్షం కూడా పడుతుంది. పట్టింది ఫుల్గా. అమ్మమ్మ హాయ్ హాయ్ చెప్పే. ఇజ్జుడు హాయ్ చెప్పు. హాయా హాయ్ చెప్పు. కరేపాకు. ఇవాళ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి. హనుమాన్ జయంతి పులిహార చేసుకుని వెళ్దామని రెడీ అయినాం. ఫుల్ మబ్బు పట్టింది. ఏం చేస్తాడు దేవుడు. పులిహార చేయాలి ఇప్పుడు. మంచి స్మెల్ వస్తుంది. కరేపాకు చెట్టుకి బియ్యం నీళ్ళు వస్తే మంచి స్మెల్ వచ్చిందట. నిజమో కావాలి చెప్పండి. చింతలు పడుతుంది. మనం గుడికి వెళ్ళే టైం కల్లా ఆగిపోవాలి. ఆగుతాయి 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 సరే ఆగుతాయి. చూద్దాం ఆ టైంకి దేవుడు రప్పించుకుంటాడు. ఆ టైంకి ఫైనల్గా చిన్న వర్షం ఒకటి పడి అయిపోయింది. దేవుడు కరుణించాడు. టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ వర్షం తగ్గింది. గుడికి బయలుదేరాం. ఇంత వర్షంగా అల్లుమున్నా కూడా రోడ్డు అసలు ఖాళీ లేదు. ఏంటో గుడికి రాగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు ఉండవు. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసేపు కూర్చొని ప్రదక్షిణ చేశాక ఒకసేపు కూర్చొని ధ్యానం చేసుకొని మేము తెచ్చిన ప్రసాదం అందరికీ పనిచేసాం. దర్శనం బాగా జరిగింది. బాగుందంట పులిహార టేస్ట్. దేవుని చూసేద్దాం. వీడియో దగ్గర నుంచి తీయలేదు నేను. శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన. అదొక రకమైన ఫీలింగ్. మనసుకి హాయిగా అనిపిస్తుంది దేవుని చూశాక. మొత్తానికి నాకు దేవుడి దర్శనం దొరికింది ఇవాళ.
దేవుడు నన్ను రప్పించుకున్నాడు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ గుడ్ నైట్.